మాఘపురాణంలోని ఒక చక్కటి కథ గురించి తెలుసుకుందాము. పూర్వకాలం మందు కాశ్మీర్ దేశం నందు గల ఒక గ్రామములో సుబుద్ధి అని బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు 4 వేదములు చదివి అర్థము తాత్పర్యహితంగా వర్ణించగల పండితుడు. బుద్ధి యందు పేరుకు తగినట్లుగా పెద్దలను గౌరవించుట, భూతదయ కలిగి అందరి మన్ననలు పొంది ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు అవటం చేత అనేక మంది అతని వద్దకు శిష్యులైరి. బ్రాహ్మణునకు సుశీల అను పేరు గల ఒక బాలిక కలదు. ఆమె ఎంతో రూపవతి, సుగుణాల రాశి, అందాల భరిన, లేడి కన్నువలే ఆమె కన్నులు, చక్కటి చూపులతో చాలా చూడముచ్చటగా ఉండేది. నిండు చంద్రుని వంటి ముఖము కలది. 9 రెక్కలను పోలిన నల్లని పొడిగాటి తల వెంట్రుకలు, అందమైన ముఖ వర్చస్సుతో, హంస నడికను మరిపించి నడకతో, కోకిల వంటి కంఠము కల ఆ సుందరాంగి అందమును చూసిన వారికి మరలా చూడాలన్న కోరిక కలుగుతుంది. సర్వ లక్షణములు కల తమ కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేయాలా అని ఆమె తండ్రి సుబుద్ధి ఆలోచన చేస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువు గారి ఇంట జరుగు దైవ కార్యములకు పుణ్యద్రవ్యము తెచ్చుటకై అడవికి బయలుదేరుతూ వెళుతుండగా దారిలో ఉన్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రతో బంతి ఆట ఆడుతూ కనిపించెను. అంతలో బయటపడెను. ఆ బయటపడిన బంతి తెచ్చుటకు తోట వెలుపలకు వచ్చి సుశీల సుమిత్రుని చూసింది. సుమిత్రుడు కూడా యుక్త వయసులో ఉన్నాడు. చక్కటి అవయవ సౌష్టంతో విశాలమైన వక్షస్థలము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును చూడగానే సుశీల నివ్వెరపోయింది. అతనిని తదేక దృష్టితో చూసి అతని వెంటపడింది. సుమిత్రుడు తన పని కొరకు చాలా దూరం వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. ఆ కొలను చాలా చూడముచ్చటగా ఉంది. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులోని మధువును త్రాగుతూ మత్తెక్కి ఎగురుతున్నాయి. అక్కడ ఉన్న వివిధ ఫలవృక్షములు పువ్వులతోనూ పండ్లతోనూ నిండుగా ఉన్నాయి. కోయిలలు తమ మధుర కంఠమును విప్పి కూస్తున్నాయి. మగ నెమలు ఆడనెమళ్లను తమ అందాన్ని చూపించమని తమ పింఛములను విప్పి నాట్యం ఆడుచున్నాయి. నీటి జంతువులు తామరాతులను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగిరిపడుతూ నీటిలో ఈదుతున్నాయి. సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు తాగి చెట్ల నీడలో విశ్రమించాడు. వెనుక నుండి వచ్చిన సుశీల అచ్చటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి, సంపెంగ పూల వాసనలను మన్మథ చేష్టలతో మత్తెక్కిన చెట్ల కింద ఉన్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడింది. సుమిత్రుని సౌందర్యం చూసి చలించిపోయి తానే సుమిత్రను పలకరించింది. ఓ అందగాడా సుమిత్ర, నేను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనములో లేదు. అందుకని నీ వెనక ఇంత దూరము వచ్చాను నిన్ను అనుసరిస్తూ. ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతో కూడుము. నీ వయస్సు నా వయస్సు సరి సమానము. ఇద్దరము ఏరు కూర్చుకుని నా జంట వలె ఉన్నాము. చిలక గోరింకల్లా ఉన్నాము. రతి మన్మధుల వలె లీనమైపోదాము. ఈ చెట్టుపై ఉన్న గువ్వల జంటను చూడు. మధువును తాగి మత్తు ఎక్కిన 9 జంటలను చూడు ఎలా ఉన్నాయో. కానీ రమ్ము, నా యవ్వన బింకాన్ని ఆఘ్రానించుము. సమయము జార విడుగుకము. నా సుకుమార లేత శరీరము సున్నితముగా అవయములను నీకు అర్పింతును. నీవు మన్మధుని వలె వచ్చి అని అనేక విధముల
ఆ విప్రకుమారుని తొందర పెట్టసాగింది. సుమిత్రుడు నిశ్చయుడై నోట మాట రాక శిలా విగ్రహం వలె ఉండిపోయాడు. కొంతసేపటికి తేరుకుని, బాలా, నీ మాటలు చూడ పిచ్చిదాని వలె ఉన్నాయి. నీకేమైనా గ్రహము ఆవరించిందా అనే సందేహం కలుగుతున్నది. అదియోగాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్న సమానుడను. నీవు నాకు చెల్లెలి వంటివి దానవు. నీ మనస్సు నీవు స్వాధీనం చేసుకోలేని స్థితిలో ఉన్నావు. నీవెంతటి అందగత్తెవైనా హద్దు మీరి ప్రవర్తించడం భారతావనికి తగదు. అది కాక నీవు విద్యావతివి, పుణ్యవతివి. నీ ప్రయత్నమును మాను. నీకు కష్టములు ఎదురు అవుతాయి. వావి వరుస లేక మన్మదాగ్నికి బలి అయి మనమిద్దరము సంభోగించిన మహాపాపము. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఎన్ని జన్మలెత్తినా ఎప్పటికీ విముక్తి పొందలేము. నీ కోరికను అంగీకరించను. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్లు గురువు గారికి తెలిసిన నిన్ను దండింతురు. ఫలములు, కుశలు, పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములు తీసుకుని వెళ్ళిపోదాము అని సుమిత్రుడు అనేక విధములు బోధించాడు. అప్పుడు ఆ కన్య ఇలా సమాధానం చెప్పింది. బంగారము, రత్నము, విద్య, అమృతము తనంతా తానే వచ్చినప్పుడు నిరాకరించేవాడు మూర్ఖుడు. కానీ వివేకవంతుడు కాదు. నా నిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తము నీకు అర్పించుచున్నా నిరాకరిస్తున్నావు కదా. సరే, నేను ఒంటరిగా గృహమునకు వెళ్ళను. నేను ఇక్కడే ప్రాణత్యాగము చేస్తాను. నీ వలన ఒక కన్య చనిపోయిందని నలుగురు నిన్ను ఆడిపోసుకుంటారు. నన్ను ఒంటరిగా కారడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడిచిపెడతాడా? నా కుమార్తె ఏదని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికెత్తులు నీతో అడవికి వెళ్ళానని చెప్పి ఉంటారు. నేను కామబాధ భరించలేకుండా ఉన్నాను. నాతో సంభోగించి నన్ను నీ దానిని చేసుకో అని పలికింది. సుమిత్రుడు ఆమె దీనాలాపములను ఆలకించి సంకట స్థితిలో పడ్డాడు. కొంత తడవు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతి క్రీడలు చేయుటకై నిశ్చయించుకున్నాడు. శాంకరి ఈ విధంగా వారిద్దరూ ఆ తరువాత తటాక సమీపమున ఒక ప్రదేశమునకు శుభ్రం చేసుకుని మెత్తటి పత్రములను, నానావిధ సువాసనాలు వెదజల్లు పుష్పములను ఒకటి పరిచి ప్రకృతి సౌందర్యములను చూచి మురిసిపోయి కామతృష్ణ తీర్చుకున్నారు. మరి కొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగున పరిగెడుతూ ఆడుకున్నారు. వారి కామ వికారములను చూసిన పక్షులు సిగ్గుపడి అక్కడి నుంచి ఎగిరిపోయాయి. సాధు జంతువులు మొగము ముడుచుకొని అచ్చటి నుండి వెడిలిపోయాయి. కొలనులోని కలువలు మెడలు వంచినట్లు నేలలో మునిగిపోయాయి. సూర్యుడు మబ్బుల చాటుకి దాక్కున్నాడు. మాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధుగ్రోలి మత్తెక్కి ఉన్న తుమ్మెదలు కూడా సిగ్గుపడ్డాయి. ఆ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడవు గడిపి పుష్పములు, పళ్ళు సేకరించి, పూజా ద్రవ్యములు అన్ని సేకరించి ఇంటి ముఖం పట్టారు. సుమిత్రుడు గురువుకి నమస్కరించి తెచ్చిన పూజ ద్రవ్యములు సమర్పించాడు. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి, సుశీల, నీ ఉద్యానవనము లోపల చెలులతో బంతులాడి అలసిపోయి ఉన్నావు. ఆ ఎండకు నీ సుకుమార ముఖము ఎలా వాడిపోయింది. ఈ మధుర పదార్థములు భుజించి కొంత తడువు ఆటలాడుకొనుట వలన నువ్వు ధరించిన వస్త్రములు కూడా
నలిగిపోయి ఉన్నవి అని కుమార్తెను బుద్ధగించి తినుబండారములను అందించాడు. ఆమె లోన పెరుగుతున్న పైకి ఏమియును ఎరిగని దాని వలె నటించింది. మరి కొంతకాలము సుశీలను హిమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడొకడు పెండ్లియాడి అత్తగారింట్లో ఉండిపోయాడు. మరి కొంతకాలమునకు సుశీల పెండ్లి చేసుకున్న బ్రాహ్మణుడు చనిపోయాడు. భర్త శవంపై పడి సుశీల ఏడుస్తూ చాలా దుఃఖించింది. నవ యవ్వనవతి సౌందర్యవతి యగు తన కుమార్తె అలా వైధవ్యం కలిగినందని తండ్రి చాలా గొల్లుమని ఏడుస్తూ, ఓయి భగవంతుడా, చిన్న వయసులోనే సంసార సుఖం అన్నది అనుభవించక ముందే ఈమెను విధవరాలిని చేశావా? దీని కాలము, ఈ అమ్మాయి కాలము ఎలా తీరుతుంది? ప్రజలు విధవను చూచిన ఎడల అమంగళకరమని భావిస్తారు. ఏ శుభకార్యములు యందు పాల్గొననివ్వరు. ఈ స్థితి దీనికి ఎలా కలిగినదని అని పరిపరి విధములా దుఃఖించాను. అంతటితో అక్కడ ఒక సిద్ధ పురుషుడు భిక్షాటనకై వచ్చి ఆ సమీపము నుండి ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో, అయ్యా, మీరు దుఃఖించడానికి కారణమేమి, త్వరగా చెప్పుము అని పలికాడు. సుబుద్ధి సిద్ధ పురుషునితో, స్వామి, నా దుఃఖము గురించి ఏమని చెప్పుకోను? మీ తేజస్సు చూచటం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమై కొలది దినములే అయింది. ఇతడు చనిపోయాడు. మాకు ఈమె తప్ప ఎవ్వరూ లేరు. చిన్నతనంలోనే ఈమెకు కలిగిన వైధవ్యంను చూడలేక నా హృదయము బద్దలవుచున్నది. ఈమెకు ఈ దుస్థితి ఎందుకు కలిగిందో, ఈమె పూర్వజన్మ కర్మము ఎటువంటిదో మీకు తెలిసిన ఎడలా చెప్పవలసినది అని వేడుకొన్నాడు. సిద్ధుడు తన దివ్య దృష్టితో విషయం గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వేరొకటి జన్మలో క్షత్రియువతలా ఉండేది. ఈమె విపరీతమైన కామము కలిగి ఉండేది. అందుచేత కొంతమంది పరపురుషుల సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిల తన్నుకుని ప్రాణము విడిచిపెట్టాడు. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూసి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలంతో పొడుచుకుని చనిపోయింది. అటువంటి ఘోర హత్యను చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టింది. ఈమె చేసిన దోషం వల్ల నీ అల్లుడు చనిపోయాడు. ఈమెకు చుట్టుకున్న పాతకములు వలన విధవరాలయ్యింది. అంతటి పాపాత్మురాలైనప్పటికీ పుణ్యాత్ముడు అయిన మీకు ఎలా జన్మించింది అన్న వృత్తాంతము కూడా వివరిస్తాను, వినండి. చాలా సంవత్సరాల క్రిందట, అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనుక మాఘమాసములో సూర్య భగవాన్ని మకర రాశిలో ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరమునకు వెళ్లి స్నానము చేసి ఇసుకలోని గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉండేవారు. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసి గౌరీ పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనటం వల్ల ఆ వచ్చిన పుణ్యం ఫలించి నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అయినా నీ శిష్యునితో రహస్యముగా అడవికి పోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించింది. అందువల్లనే ఈ వైధవ్యం కలిగింది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టిన ఘోర పాపం చేస్తున్నందున భర్తని పోగొట్టుకుని విధవరాలయ్యింది. పూర్వజన్మలో చేసే పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలన నీ కుమార్తె అకాల్య వైధవ్యం పొందింది. ఇప్పుడు దుఃఖించిన లాభం ఏమున్నది?
కానున్నది కాక మానదు. మనుష్యుడు తాను చేసిన పాప పుణ్యముల ఫలితము ఎప్పటికైనా అనుభవించవలసిందే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి, హరి నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది. ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారుని సమానుడైన నా శిష్యునితో సంగమించి ఘోరమైన పాపము చేసింది అని మనస్సులో విచారించి ఆ సిద్ధిని చూచి, స్వామి, మీ మాటలు విన్నది మొదలు ఒకవైపు పుత్రికపై విపరీతమైన కోపం వస్తుంది, మరి ఒకవైపు ప్రేమ కలుగుతుంది. నా కుమార్తె పాపముల నుండి ఎలా విముక్తి కలుగుతుంది? తిరిగి నా అల్లుడు ఎలా పునర్జీవితుడు అవుతాడు? వివరించవలసినగా కోరుతున్నాను అని అడిగాడు. ఓ సుద్బుద్ధి, నీ కుమార్తె గురించి నువ్వు అడగకపోయినా నివారణోపాయము వివరించాలని నేను ఇలా వచ్చాను. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో స్నానం గాని చెరువులో కాని ప్రాతకాలమున స్నానము చేయించి అచట్నే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి దీప నైవేద్యములు ఇచ్చి పూజలు చేయించు. ఆ విధంగా మాఘమాసంలో నీ కుమార్తె చేత చేయించి ఇలా మాఘమాసం ఇలా చేయడం వల్ల ఆమెకి ఉన్న పాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకుతాడు. మాఘశుద్ధ విధి నాడు ముత్తైదువలు పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలెను. 2 కొత్త చేటలు తెచ్చి అందొక చేటలో చీర, రవికెల గుడ్డ, పసుపు, కుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై 2వ చేట మూత వేసి అది ముత్తైదువుకు ఇవ్వాలి. ఆమెకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోష పెట్టాలి. ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యము వలన కలిగిన దోషము నివారణ అవుతుంది. కొంతమంది పురుషులు ఉదయంలోనే నదికి పోయి స్నానము చేయాలి అంటే అయిష్టత చూపుతారు. అట్టి వారిని వారి భార్యలైన వారిని ప్రోత్సాహపరిచి నిష్ఠతో మాఘమాస స్నానము చేయించాలి. వంశాభివృద్ధి కానీ కుటుంబ గౌరవానికి గాని స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘ స్నానము తప్పక ఆచరించవలెను. ఈ మాఘమాసమంతా పురాణములు చదివి హరికథలు విని హరిదాసు కీర్తనలు గాని ఆలకించి దాన ధర్మము చేసే వారికి దాని ఫలితము అంత ఫలితం ఏ వ్రతాన్ని ఆచరించినా కలగని ఫలితం వస్తుంది. ముత్తైదువులు మాఘమాస స్నానము చేసి తపస్సు చేసుకున్నచో వారు సిద్ధులగుదురు. మతి లేని వారికి మాఘస్నానము చేయించిన ఎడల వారి పిచ్చి కుదురుతుంది. కుష్టు వ్యాధితో బాధపడేవారు మాఘస్నానాలు చేసిన రోగము నివృత్తి అవుతుంది. మంచి పుణ్యాత్ములుగా అవుతారు. స్త్రీ కాని పురుషుడు కాని మాఘమాస స్నానము డాంబికముతో నలుగురు చూచి పొగుడుచున్నట్లుగా కాక చిత్తశుద్ధితో స్నానము చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారము, పురాణ శ్రవణము చేయడం వల్ల హరిదాస సంకీర్తన చేయడం మొదలగు నిరాడంబరములుగా చెయ్యాలి. మాఘమాస స్నానాలు చేయించున్నానని తనని తాను పొగుడుకోకూడదు. అలా చేస్తే చిత్తశుద్ధి లేని శివ పూజ లేరా అనే రీతిలో నిష్ప్రయోజనము అవుతాయని ఈ మాఘమాస 14వ అధ్యాయంలో వివరించబడింది. అందుకని ఈ మాఘమాసంలోని సూర్యోపాసన, నదీ సముద్ర స్నానము ఎంత ప్రాముఖ్యమైనదో ఈ కథలో వివరించబడింది. వీలున్నంత వరకు మన మాఘ స్నానము సముద్ర తీరంలో చేయొచ్చు. సముద్ర స్నానాలు చేయడానికి అవకాశం లేని వారు మనస్సులోని దైవాన్ని ప్రార్థించి ఆ
సూర్యోదయానికి ముందునే మాఘస్నానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యము. మాఘస్నానం చేశాక ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారం చేయడం వల్ల ఎంతో పుణ్యం, ఎన్నో పాపాలు నశిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యం భాస్కరాధీనం అంటారు. మన అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే భాస్కరుణ్ణి అంటే సూర్యదేవుణ్ణి ఈ మాఘమాసంలో అత్యంత ప్రీతితో ఆరాధించి ఈ సూర్య భగవానికి అర్ఘ్యము సమర్పించాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.